వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ వల్లూరు వెంకటేశ్వరరావు గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? సూపర్ అండి. సార్ ఏంటి గత 6 నెలల నుంచి హైదరాబాద్ మార్కెట్ అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంచెం డల్గా ఉందని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. అసలు ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ మార్కెట్? అంటే రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మార్కెట్ పుంజుకునే అవకాశం ఉందా? అంటే గత ప్రభుత్వం 2030 అన్నారు, కొత్తగా వచ్చిన ప్రభుత్వం 2050 విజన్ 2050 అంటున్నారు. అసలు ఫ్యూచర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంటుందని మీరు ఏం చెప్తారు? ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటంటే మీరు చెప్పినట్టంటే స్తబ్దతగా ఉన్నమాట వాస్తవం. కారణం ఏంటంటే స్తబ్దతకు కారణాలు చాలా ఉన్నాయి. ఇందులో ఫ్యాక్టర్స్ మనం మెటీరియల్ చేసుకుంటే అటు అసెంబ్లీ ఎలక్షన్స్ మొన్న తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ వలన కానీ, ఇప్పుడు ఇంకా లోక్సభ ఎలక్షన్స్ మేలో జరగబోతున్నాయి, ఆ ఎలక్షన్స్ వలన కానీ, ఏ గవర్నమెంట్ అయినా కానీ ఏంటంటే చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది తెలంగాణలో జరిగింది. ఈ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్లో ఇప్పుడు డెఫినెట్గా ఏంటంటే ప్రీవియస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు అనేది మారుతూ ఉంటాయి. ఏ గవర్నమెంట్ అయినా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటే సాల్వ్ చేసుకోవడానికి టైం పడుతుంది. కానీ అంత ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి టైం పడటానికి కూడా వీళ్ళకి కొత్త గవర్నమెంట్కి అవకాశాలు లేవు. కారణం ఏంటంటే నెక్స్ట్ అగైన్ లోక్సభ ఎలక్షన్స్ ఇమీడియట్గా జరిగింది. మీకు చూసుకున్నారనుకోండి, చాలా వరకు ఏంటంటే హై రైజ్ బిల్డింగ్స్ యొక్క అప్రూవల్స్ అనేది హోల్డ్లో పెట్టమని జరగడం జరిగింది. కొన్ని చెప్తున్నాను ఎగ్జాంపుల్స్. అట్లనే మూసీ రివర్స్ యొక్క ఒడ్డున ఏవైతే కన్స్ట్రక్షన్ ఉన్నాయో ఫర్దర్ ఫ్యూచర్ అప్రూవల్స్ కోసం ఏవైతే రాబోతున్నాయని వాటిని కూడా హోల్డ్ చేయమని. అంటే చాలా వాటిల్లో కూడా అడ్మినిస్ట్రేషన్లో కూడా మార్పులు అనేది ఇంకా వాళ్ళకి అవకాశాలను జరగబోతున్నాయి. చేంజెస్. రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడినప్పుడల్లా మూసీ నది గురించి ఏదో ఒక రూపంలో ఏదో సందర్భంలో దాని గురించి వస్తూ ఉంటుంది. అసలు మూసీ నది ప్రక్షాళన వల్ల రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అవుతుందని దానికి ఏంటి ఉదాహరణ? ఉదాహరణ ఏంటంటే మూసీ నది ఏంటంటే యాక్చువల్గా ఈ మూసీ మీకు ఆల్మోస్ట్ 56 కిలోమీటర్స్ హైదరాబాదు మెయిన్ టౌన్లో ఉండబోతుంది. ఎక్కడి నుంచి మనకి ఈస్ట్ నుంచి వెస్ట్ అనుకోండి, లేదా వెస్ట్ నుంచి ఈస్ట్ పోతుంది. అంటే మెయిన్ హార్ట్ ఆఫ్ ది సిటీలో కూడా పోతుంది. ఆ హార్ట్ ఆఫ్ ది సిటీని ఒక కనెక్టివిటీ పరంగా ఈ వెస్ట్ ఈస్ట్ కనెక్టివిటీ పరంగా మీరు కనెక్ట్ చేసి పెట్టారనుకోండి. ఒకసారి మనం ఊహించండి, మనం ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇంకేదైనా విధంగా కానీ మెట్రో ట్రైన్ రూపంగా కానీ మీరు కనెక్టివిటీ ఉందనుకోండి ఈస్ట్ వెస్ట్కి, ఎంత అద్భుతంగా ఉండబోతుంది మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అందుకని ఏంటంటే ప్రతి గవర్నమెంట్, ప్రీవియస్ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ ఎక్కువ ఫోకస్ చేయబోతుంది ఏది మూసీ రివర్ మీద డెవలప్మెంట్స్ కోసం. అది ఒక విధంగా ఏంటంటే కనెక్టివిటీ ఒకటి, దాన్నే మన ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా డెవలప్ చేయబోతున్నారు. ఎంటర్టైన్మెంట్ పరంగా ఏంటంటే ప్లే గ్రౌండ్స్ కానీ, వాటర్ ఫాల్స్ కానీ, చిల్డ్రన్ యొక్క ప్లే ఏరియాస్ కానీ, అట్లా ఏంటంటే అక్కడే కనెక్టివిటీ బస్సు ట్రాన్స్పోర్టేషన్ కోసం ఏర్పాటు చేయబోతున్నారు, ప్లాన్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఏమైనా మెట్రో కూడా ఇంకా వచ్చిందనుకోండి, ఇంకా అద్భుతంగా ఉండబోతుంది. మెట్రో అన్నారు కాబట్టి అంటే చేవెళ్ళ వరకు మెట్రో పొడిగించే అవకాశం ఉందని చెప్పి ఇన్ ఫ్యూచర్లో చెప్పి కూడా వినిపిస్తుంది అన్నమాట. అది చెప్పలేమండి. వినిపించడానికి ఏంటంటే చాలామంది చాలా చెప్తూ ఉంటారు, కానీ ఏంటంటే ఇవన్నీ మనం నమ్మటానికి లేదు. వెరీ సింపుల్గా రియల్ ఎస్టేట్లో దాన్ని పట్టుకొని మనం బేస్డ్ ఆన్ ఆ ఫ్యాక్టర్స్ పట్టేసుకొని మనము రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయకూడదు. కారణాలు ఏంటంటే డెఫినెట్గా ఉంటుంది. విజిబుల్ డెవలప్మెంట్స్ అనేది మనం చూసుకోవాలా. ఇందులో ఏంటంటే ఇప్పుడే వచ్చిన గవర్నమెంట్ మాత్రము 2 ఫ్యాక్టర్స్ మీద మాత్రం వాళ్ళు ఫోకస్ చేయబోతున్నారు. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏంటంటే RRRని ఎంత త్వరితగతిగా డెవలప్ చేయాలి, ఫాస్ట్గా మూవ్మెంట్ చేయాలనేది మనం చూస్తున్నాం. అటు సెంట్రల్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ కానీ, ఇటు వీళ్ళు చేస్తున్నా కానీ, ఈవెన్ అవసరమైతే మేమే డబ్బులు పెట్టుకుంటాం, స్టేట్ గవర్నమెంటే డబ్బులు పెట్టుకుంటుంది అంటుంది. అట్లనే మూసీ రివర్ యొక్క ప్రక్షాళన అభివృద్ధి కూడా ఏంటంటే స్పెషల్ కమిటీ అనేది కూడా ఏర్పడడం జరిగింది. 7 మెంబర్ కమిటీ కూడా ఏర్పడడం జరిగింది, లెడ్ బై మోస్ట్లీ ఐఏఎస్ ఆఫీసర్ అమర్పాల్ గారు. స్పెషల్గా ఏంటంటే ఈ డెవలప్మెంట్ మాత్రం హార్ట్ ఆఫ్ ది స్టూడెంట్ చూడండి ఏ విధంగా పోతుందో. అక్కడి నుంచి మీకు ఇక్కడ నుంచి నర్సింగ్ కాడి నుంచి లంగరబుసు ఇట్లా ఈ డిఫరెంట్ ప్లేసుల్లో 56 కిలోమీటర్స్ పోతుంది హార్ట్ ఆఫ్ ది సిటీలో, ఓల్డ్ సిటీస్ కూడా. ఆ ప్రాంతంలో మీకు కనెక్టివిటీ వచ్చింది, స్టేషన్స్, రైల్వే స్టేషన్స్, ఎగ్జిస్ట్ పాయింట్స్ మీరు వచ్చినట్టుంటే డెవలప్మెంట్ అంటే చాలా సూపర్గా ఉండిపోతుందండి. డెఫినెట్ అందులో డోకా లేదు. ఓకే. ఇంకా మీరు చెప్పచ్చు భవిష్యత్తులో హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్కి రియల్ ఎస్టేట్కి కానీ జనరల్గా డెవలప్మెంట్కి కూడా ఏ విధంగా డోకా లేదు.
కారణాలు ఏంటంటే దీనికి ఉన్న స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మోర్ దెన్ 10-15 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. స్ట్రాటజిక్ లొకేషన్ కానీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ, 360 degrees డెవలప్మెంట్ పాసిబిలిటీ కానీ, ల్యాండ్ అవైలబిలిటీ కానీ, అవైలబిలిటీ ఆఫ్ ది స్కిల్ మ్యాన్ పవర్ కానీ, అవైలబిలిటీ ఆఫ్ ది కరెంట్ అండ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, అట్లాంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇందా చెప్పినట్టుగానే చాలా అద్భుతంగా ఉండిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా, టూరిస్ట్ పరంగా కూడా మీకు హెల్త్ టూరిజం బాగా డెవలప్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తే కూడా. ఏంటంటే అట్లా ఇటువైపు చూస్తే మీకు ఇప్పుడున్న మరి ఇంకో అద్భుత అవకాశం కూడా ట్రిపుల్ ఆర్ రావటం వల్ల ఏంటంటే మనకి హైదరాబాద్ ప్రజలకి ఏంటంటే ఒక అద్భుతమైన అవకాశం మనం చూస్తూ ఉన్నాము. ఒక ప్లాన్డ్ సిటీగా ఏర్పరచడానికి ఉన్న అవకాశం ఏర్పడుతుంది. ప్లాన్డ్ సిటీ ఎట్లా అని చూడండి ఒకసారి. మనము మెట్ అని వస్తుంది ఇక్కడ ఢిల్లీ దగ్గర, రిలయన్స్ బై రిలయన్స్. అట్లనే గిఫ్ట్ సిటీ గుజరాత్లో వస్తుంది. అంటే ఒక ప్లాన్ సిటీ ఇంత అద్భుతం అంటే 1000 square kilometers హెచ్ఎండి ఇప్పుడు పరిధి పెరగటం వలన, అంతకుముందు 7562 ఉంది. ఈ స్క్వేర్ కిలోమీటర్ నుంచి 10,000 square kilometersకి మనం హెచ్ఎండి లిమిట్స్ పెంచి 666 వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు. అంటే అంత స్పేస్ని మనకి డెవలప్మెంట్ పరంగా వాళ్ళు చేస్తూ ఏంటంటే, ఈవెన్ నేను రీసెంట్గా ఒక స్టడీ ఆర్టికల్లో కూడా ఏంటంటే ఒక జేఎన్టీయూ ప్రొఫెసర్ కూడా వర్కౌట్ చేస్తున్నారు, దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఏ విధంగా పర్యావరణాన్ని కాపాడుకుంటూ వ్యవసాయానికి కానీ, కూరగాయలు కానీ, అంటే పంటలకి ఇబ్బంది పడకుండా చెరువులను కాపాడుకుంటూ డెవలప్మెంట్ చేస్తే ఒక క్లస్టర్స్ వైజ్. ఇప్పుడు చైనాలో ఎక్కడ బాగా డెవలప్ అయిందంటే, చైనాలో కూడా ఏంటంటే లాస్ట్ ఒక 30-40 yearsలో ఇండియా చైనా జీడిపి కానీ ఏదైనా ఇన్కమ్ కానీ లెవెల్ ఒకటే ఉన్నాయి. కానీ ఇప్పుడు చూడండి చైనా ఏ విధంగా డెవలప్మెంట్ అయింది. కారణాలు ఏంటంటే క్లస్టర్స్ కానీ, చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్. అక్కడ మీకు ఈవెన్ February 2023లో ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తి గారు ఒక మాట అన్నారు, చైనా నుంచి నేర్చుకోవాలని మనకు చాలా ఉంది. అంటే ఇక్కడ క్లస్టర్స్ రాబోతుంది బిట్వీన్ ఓఆర్ఆర్ అండ్ రీజనల్ రింగ్ రోడ్. ఇదేంటంటే సెమీ అర్బన్. ఈ క్లస్టర్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ అంటే వాళ్ళ ఉద్యోగాలు అక్కడే ఉంటుంది, వాళ్ళ ఉపాధి కూడా అక్కడే ఉంటుంది, వాళ్ళు ఉండటం కూడా అక్కడే ఉంటుంది, కావాల్సిన హాస్పిటల్స్ అక్కడే ఉంటాయి, కావాల్సిన యొక్క స్కూల్స్ అక్కడే ఉంటాయి. అంటే అక్కడ ఉన్న ప్రజలు, ఆ క్లస్టర్లో ఉన్న ప్రజలు ఇంకెక్కడికి బయటికి ఏ అవసరానికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అద్భుతంగా డెవలప్ చేయబోతున్నారు అనమాట. అన్నప్పుడు డిఫరెంట్ క్లస్టర్స్ త్రూఅవుట్ 360 degreesలో మీకు డెవలప్ ఉండాలంటే, ఒకప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉండబోతుంది, ఇప్పుడు తెలంగాణ రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉండబోతుంది అనేది డెఫినెట్గా అది మీరు ఘంటాపదంగా చెప్పవచ్చు అనమాట. అంటే RRR వరకు అంటే మోర్ దెన్ 40% ఆఫ్ ది తెలంగాణ పాపులేషన్ అక్కడ రెసిడెన్స్గా ఉండబోతున్నారు అనమాట. అంటే ఫ్యూచర్ మొత్తం RRR చుట్టే నడవబోతుంది డెఫినెట్ అండి.